ఉత్తరాంధ్రోల్ని ఊరించినోలే తప్ప ఉద్ధరించినోడు ఎవడు నేడు. కలిసి ఉన్నప్పుడు బాగుపడలేదు, ఈడిపోయినప్పుడు ఇటుకాశివుడు చూడడం లేదు. అన్నీ ఇత్తాం తెత్తామని సోది కబుర్లు చెప్పినోలే గాని పనిచేసి పాటుగోడు అక్కడ కనబడడం లేదు. ఇదిగోటి పెద్ద మనుషులు గంటా శ్రీనివాసరావునో కంబంపాటి హరిబాబునో రైలు స్టేషన్లోని పెద్ద పెద్దోళ్ళు రైలు వచ్చి కూకుండి కునికిపోట్లు తీసి తానం పానం చేసే విశ్రాంతి గదులను ప్రారంభించడానికి వెళ్ళి మన తోటి ఎడి చెప్పారంతే త్వరలోనే రైలు జోన్ వచ్చేద్దని కోత కూసినారు. అది నిజంగా నా కోతో ఒప్పున్నాగా ఇలా కోతో తెలియడం లేదు. ఇలాంటి కోతలు ఎలక్షన్ హామీల దగ్గర నుండి 2 సంవత్సరాల్లోని ఎన్నేదో. విశాఖపట్నాన్ని ఫైనాన్షియల్ క్యాపిటల్ అనేస్తారు, గొప్ప సొగసైన ఊరంటారు, ప్రపంచంలోనే పేరెళ్ళిపోయినాగా ఓడబడిసేస్తామంటారు. జోనో 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 అని సంవత్సరాల తరబడి సర్కారోలు చెవులు సిల్లులు పడినాగా అరుస్తున్నాం. రోడ్ల మీదకి వచ్చినాం, రైళ్లు ఆపినాం, నెత్తి నోరు మొత్తుకున్నాం. ఇంకా ఇత్తామిత్తామిత్తామన్ని దగ్గర ఉన్నారు గాని ఇదిగో జోన్ అని ఆ సర్కారులోని పెద్ద మనుషుల నోటి నుండి ఒక్క మొక్క రావడం లేదు. జోన్ దాకెందుకు, మన విశాఖపట్నంలోని యాగన్ రిపేర్ వర్క్ షాప్ పెడతామన్నారు. దానికి సెంట్రల్ గవర్నమెంట్ కొంత డబ్బులు కూడా ఇచ్చేసిందట. ఏరే జోన్ లో పనిచేసిన ఉద్యోగస్తులు ఈ జోన్కు వచ్చేద్దామంటే అప్లికేషన్లు ఎట్టిసుకోండి అంతే, వాళ్ళ అప్లికేషన్లు కూడా ఎట్టిసుకోండ్రు. దానికి ఇప్పుడు వరకు దిక్కు దివానం లేదు. అది గాని కట్టుంటే మన ప్రాంతం వాళ్ళు ఇక్కడే ఉద్యోగాలు చేసుకున్నోళ్ళు ఇప్పుడు ఆ వరుసోళ్ళని పడి ఎడుతుండ్రు. మన రాష్ట్రం ఒక ధర్మశాస్త్రం అయిపోయింది. ఊడికి రాజ్యసభ సీట్ లేకపోయినా ఎక్కడి నుండే పంపేస్తుంటారు. ఏకంగా రైలు మంత్రి సురేష్ ప్రభుని మన దగ్గర నుండే పెద్దల సభను నెట్టేసినారు. ఆ విశ్వాసం ఏంటి ఉందంతవా? రైలు జోన్ వస్తే మనం బాగుపడతాం, ఎన్నో లాభాలు ఉంటాయి. మనం ఏంటి తక్కువ ఇస్తున్నాం ఏంటి? కోట్లు కోట్ల రూపాయలు వాల్తేరు నుండి రైల్వేకి ఆదాయం ఇస్తున్నాం. మనకి జోన్ ఇవ్వడానికి ఏంటి నొప్పి? జోన్ నై, మెట్రో ట్రైన్ నై, ఉత్తరాంధ్రకి ప్యాకేజీ నై, మన రాష్ట్రానికి హోదా నై. మరి ఏటెత్తారు ఈ కేంద్రం వాళ్ళు? అప్పుడు ఎంపీగా ఉన్న పురంధేశ్వరి జోన్ రావడం కష్టమని కరాఖండిగా చెప్పేసింది అప్పుడులోని. ఇప్పుడు ఆ బీజేపీలోనే ఉంది. ఇప్పుడు ఎంపీ హరిబాబు 600 తెచ్చేస్తామంటారు. మంత్రి గంటాగూర్ అయితే కేంద్ర మంత్రులతో ప్రకటన చేయించేస్తాం, కంగారొద్దు అంటారు. అలా ఖాళీలు ఎదగల పాపం. నిజంగా జోన్ గాని వాళ్ళు అన్నట్టు వచ్చేస్తే మనకంటే ఆనందించినోడు ఎవడు ఉండడు. ఆయన వీళ్ళు మాట్లాడి నమ్మొచ్చాడే, వచ్చేది లేదు సచ్చేది లేదని కామన్ మ్యాన్ కసుబుస్సులు ఆడేస్తాడు. కామన్ మ్యాన్ కి నిజంగానే సిర్రెత్తుకొచ్చేది వీళ్ళ వ్యవహారాలు చూస్తుంటే. పిల్లలకి చాక్లెట్ ఇస్తామని ఎలా గురిస్తున్నారో ఇస్తామని ఎలా గురిస్తారు, అలాగా రైల్వేజన్ ఇస్తామని చెప్పి గత 3 సంవత్సరాల నుంచి అదే మాట చెప్తున్నారు. మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానీ ఎవరైతే అంటే విశాఖ జిల్లా ప్రజలందరినీ ఇలాగే మోసం చేస్తున్నారు. ప్రతిసారి కూడా రైల్వే బడ్జెట్ లో కూడా ఇస్తామని చెప్పి చెప్పారు, రైల్వే బడ్జెట్లు కూడా ఇవ్వలేదు. ఎందుకని ఇలాగా, ఎందుకు మన విశాఖ ప్రజల మీద ఇంత చూపిస్తున్నారు? ఏం పాపం చేశాం? మాకు రైల్వే జోన్ ఎందుకు ఇవ్వరు? మొత్తం వాళ్ళతో డివిజన్ అంతా కొన్ని కోట్ల ఆదాయాన్ని మీరు పట్టుకెళ్ళిపోతున్నారు. అలాంటప్పుడు మాకు రైల్వే జోన్ విశాఖ ఎందుకు ఇవ్వరు? రైల్వే జోన్ మాకు ఇవ్వండి, విశాఖ ఇవ్వండి. మీకు అందరూ ఎంతో మీకు రుణపడి ఉంటాం కూడా. రైల్వే జోన్ మాకు విశాఖ ఇస్తాయి ఈ కేంద్ర ప్రభుత్వానికి. ఇంతకీ జోన్కి గ్రీన్ సిగ్నలా రెడ్ సిగ్నలా ఇంకా అవుట్ స్టేషన్లోనే ఉంది. ఉత్తరాంధ్ర బాగుపడాలంటే ఎలక్షన్లోని గెలడం కోసమే రాజకీయాలు చేసిన వాళ్ళు ఉన్నంతసేపు బాగుపడదు. వలసొచ్చి వ్యాపారాలు చేసుకుని పదవులు చేస్తున్నోళ్ళకి మన ఊరి మీద చిత్తశుద్ధి ఆలకొంతదేటై మీ ఎర్రిగానని జనం తిట్టిపోసేస్తున్నారు. వాళ్ళ ఓట్లతోటి గెలిచినాం, నమ్మి మనల్ని చట్టసభలకు పంపినారన్న చిన్నదైన ఉంటే చాలు చిత్తశుద్ధి వచ్చేద్ది. జోనవని ఓదావని అమ్మా బాబుని గెడ్డాలొట్టుకుని బతిమాలితే ఇచ్చి రకాలు కావవి. ఇత్తావా సత్తావా ప్రభుత్వాన్ని పెంట చేసేస్తామని కేంద్రంతో గదమాయించి అడిగిన సత్తా ఉన్నోడేడే. ఆలపంచలోని ఉండి పంచదార నీళ్ళు తాగి సప్పట్లు కొడుతుంటే వాళ్ళు కాత్ర చేస్తారా? సెంట్రల్ నుండి ఏది తీసుకురావాలన్నా అలా తిక్క తీర్చిసే నీడర్లు ఉండాలా. అప్పుడు జోనేటి దాని బాబు వెళ్ళిపోచ్చేద్ది.